లింగంపల్లి నుంచి డిచ్పల్లి వరకు పాదయాత్ర వెళ్ళడం జరుగుతుంది. ఇదే మా సైన్యం. ఇప్పుడు టైం 6:37 అవుతుంది. లింగంపల్లి నుంచి అయితే మేము బయలుదేరుతున్నాము. ముందు ముందు భూంపల్లి, తిమ్మయాడ, తుక్కయాడ విలేజ్లలో మన సోదరులు మనల్ని కలుస్తారు. వీడియో ముందు ముందు ఎట్లా ఉంటుంది అనేది వెయిట్ చేస్తూ చూడండి. అందరికీ జై శ్రీరామ్. లింగంపల్లి నుంచి మా పాదయాత్ర మొదలైంది. ఆల్మోస్ట్ లింగంపల్లి క్రాస్ అవుతున్నాం. మా లింగంపల్లి నుంచి అయితే ఒక 18 మంది యువకులం స్టార్ట్ అయినాం. చిన్నపిల్లలు కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు. మేము బొంపల్లి ఎంటర్ అవుతున్నాము. ఇగో లింగంపల్లి క్రాస్ అయినాము. ఇగో ఇది మనమైతే బొంపల్లి విలేజ్ లోకి ఎంటర్ అయినాం. చూడొచ్చు, ఇది బొంపల్లి విలేజ్ ఎంట్రన్స్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రావణో రావణ రామదండు కదలి వచ్చే రావణో రావణ. వారి సీతను వారికివ్వరు రావణ. వారి సీతను వారికిచ్చి వారితోను శరణు వేడి. వారి సీతను వారికిచ్చి వారితోను శరణు వేడి. బుద్ధి కలిగి లంకనే రావణో రావణ రామదండు కదలి వచ్చే రావణో రావణ. నల్ల నల్లాని వాడు ఎర్ర ఎర్రాని వాడు. నల్ల నల్లాని వాడు ఎర్ర ఎర్రాని వాడు. రామ లక్ష్మణులు వచ్చినారు రావణ. వారి సీతను వారికివ్వరు రావణ. మా జీవితంలోనే ఇది ఫస్ట్ పాదయాత్ర. దాదాపు లింగంపల్లి నుంచి డిచ్పల్లి వరకు అంటే 30 నుంచి 32 కిలోమీటర్లు ఉంటుంది. నడవగలుగుతానా లేదా అనేది ఇక్కడ చూడాలి. ఏం జరుగుతుందో అంత రామయ్య మహిమ. ఇప్పుడైతే మనం బొంపల్లి క్రాస్ అయిపోయినాము. ముందే ఊరు ఉంటుంది ముందు తుక్కోజివాడిలో మన మిత్రులు మనల్ని కలుస్తారా లేదా అనేది చూద్దాం. మరి జై శ్రీరామ్. ఈ పొద్దున పూట మంచిగా సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్న సమయంలో ఈ పచ్చని పొలాల మధ్యలో నుంచి మేము ఇట్లా నడుచుకుంటూ పోతే నిజంగా మనసుకు ఎంతో ఒక ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది. నీ జీవితంలో నువ్వు మస్తు పాదయాత్రలకైనా మస్తు ట్రిప్పులకైనా బెస్ట్ పాదయాత్ర ఏది, బెస్ట్ ట్రిప్ ఏది, ఎందుకు? బెస్ట్ ట్రిప్ అంటే దానికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ పాదయాత్రకు మాత్రం ఒక ముఖ్య విశేషం ఉంది. ఏంది ముఖ్య విషయం ఏంటంటే మన ఇండియాలో మనకు అత్యంత హిందువులకు పవిత్రమైన అందరి కోరిక ఏంటంటే అయోధ్యలో రామ మందిరం కంప్లీట్ కావాలనే కోరిక. చాలా ఏళ్ల నాటి కోరిక, దశాబ్దాల నాటి కోరిక, శతాబ్దాల నాటి కోరిక. కాబట్టి అది కంప్లీట్ అయితే మేము ఈ లింగంపల్లి నుండి డిచ్పల్లి కిల్లారామాల వరకు పాదయాత్ర చేస్తామని మేము మొక్కుకున్న కారణంగా మేము ఏమైందంటే ఒక రోజు డిస్కషన్లో మరి కంప్లీట్ అయితే అయింది, మనం వెళ్దాం ఆ పాదయాత్ర కంటే. నాతో పాటు అప్పుడు 11 మంది సిద్ధమయ్యారు ఫస్ట్ సంవత్సరం. ఆ 11 మంది అది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కొనసాగిస్తూ ఆ పాదయాత్ర కొనసాగిస్తూ వస్తామని ఫిక్స్ అయినాం. కాబట్టి ఈ సంవత్సరం రెండోసారి పాదయాత్ర, సెకండ్ టైం పాదయాత్ర. నాకు డే బై డే భక్తులు కూడా దీంట్లో ఎక్కువ ఆధారం చూపి ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. జై శ్రీరామ్. పుడితే పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా, కరసేవకుడై కదలాలి, శ్రీరాముని గుడినే కట్టాలి,
గుడినే కట్టాలి బలి 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 బజరంగి బలి 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 బజరంగి జై బోలో బజరంగి జై బోలో బజరంగి పుడితే మళ్ళీ పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా భారతదేశపు పౌరుడిగా జై జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ 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 గుండెల నిలపర రాముని రూపం గుండెల నిలపర రాముని రూపం. మేమైతే తుక్కోజవాడి గ్రామానికి చేరుకున్నాం. ఇక్కడ మన సోదరులు మా కోసం అయితే అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హనుమాన్ మందిరంలో దర్శనం చేసుకుని తర్వాత తుక్కోజవాడిలో గల శ్రీకృష్ణ మందిరంకి వచ్చాము. ఇక్కడ మనకైతే మన సోదరులు టిఫిన్ని ఏర్పాటు చేశారు. ఉప్మా తినేసి మేమైతే సోదరులందరికీ గుడ్ బై చెప్పి బయలుదేరాము. నిజంగా మాకు పొద్దున పూట టిఫిన్ పెట్టిన ప్రతి ఒక్క అన్నయ్యకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే తుక్కోజవాడి గ్రామం నుంచి మేమైతే ఆల్మోస్ట్ ఎండ్ అయ్యాము. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకు తిమ్మోజివాడి వస్తుంది. తిమ్మోజివాడిలో మన సోదరులు మనల్ని కలుస్తారా లేదా చూద్దాం పదండి. ఏ ఊరిది? తిమ్మయాడగా అయితే రీచ్ అయినా మీకు తిమ్మయాడ ఎంట్రన్స్. తిమ్మోజివాడి నుంచి ఇక డైరెక్ట్ దగ్గి రోడ్ నుంచి NH44 హైవేగా వారికి రావణ వారిసి తను వారికి రావణ వారిసి తను వారికి రావణ వారిసి తను వారికి రావణ వారిసి తను వారికి ఇచ్చి వారితోను శరణు వేడి వారిసి తను వారికి ఇచ్చి వారితోని శరణు వేడి బుద్ధి కలిగి లంక నేలరో రావణ బుద్ధి కలిగి లంక నేలరో రావణ రావణో రావణ రామదండు కదలి వచ్చి రావణో రావణ వారిసి తను వారికి రావణ వారిసి తను వారికి ఇచ్చి వారితోను శరణు వేడి వారిసి తను వారికి ఇచ్చి వారితోనే శరణు వేడి బుద్ధి కలిగి లంక నేలరో రావణ బుద్ధి కలిగి లంక నేలరో రావణ. జై శ్రీరామ్ జై శ్రీరామ్. వాడిలా మనకైతే మన సోదరులు మజ్జిగ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి ఆహ్వానించడం జరిగింది. చూడొచ్చు మనం అందరం ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. సో వాళ్ళకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అందరికి. జై శ్రీరామ్. ఈ సంవత్సరం లింగంపల్లి నుంచి బిచ్పల్లి కిల్ల రామాలయం వరకు పాదయాత్ర ద్వారా వెళ్ళడం జరుగుతుంది. అయితే మన అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగితే ఇక్కడ నుంచి అక్కడికి పాదయాత్రగా వెళ్ళడం కోసం మొక్కినాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వెళ్తున్నాం. ఇది 2వ సంవత్సరం. అదేవిధంగా రాబోయే సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం ఇలాగే వెళ్తాము. అదేవిధంగా భూంపల్లి తుక్కోజవాడి ఈ దారిలోనే వెళ్తాం కాబట్టి ఈ విలేజ్ వాళ్ళు కూడా మాకు తేడా అయితే బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ పాదయాత్ర ద్వారా హిందువులలో ఒక సంఘటన ఇచ్చి మన అందరం ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలం అని నమ్మకం కలిగించాలని ఈ పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి ఈ పాదయాత్రలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. మనమందరం హిందువులం అనే భావన ప్రతి ఒక్కరితో బలంగా నాటుకుపోవాలి. అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్టి ఏంటంటే నేను హిందువులని గర్వంగా చెప్పుకునే స్థాయి మనకు లేకుండా ఉండే. ఇప్పుడు మనం అందరం హిందువులమని గర్వంగా చెప్పుకునే స్థాయికి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను హిందువుగా జీవిస్తా, హిందువుగా మరణిస్తా. మనలో అనైక్యత వల్ల అనేక సంవత్సరాలు, సుమారు 1000 సంవత్సరాల బానిస పరిపాలన కాలంలో కూడా మన హిందూ ధర్మాన్ని అణిచివేసే క్రమంలో కూడా అనేక దళదరే ధర్మం పట్ల ఆ ధర్మాన్ని పునరుత్తేజంతో నిర్మించుకోవాలంటే మనమందరం సంఘటితం కావాలి. మనమందరం ఎప్పుడైతే సంఘటితం అవుతామో, యావత్ హిందూ సమాజంతో సంఘటితం అయితే ఈ ప్రపంచంలో శక్తివంతమైనటువంటి ధర్మం మనది. పురాతన ఆది అనాతన సనాతన ధర్మం మనది. మన ధర్మం పట్ల చాలా వరకు మన యొక్క గ్రంథాలు ఉంటాయి. మహాభారతం, ఇతిహాసం, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తుల సారాంశం కూడా మనకు చాలా మందికి తెలియదు. ఇంతమంది మన ఇళ్లలో కూడా భగవద్గీత ఉంటది, ఇంతమంది రామాయణం రాసుకొని పూర్తి పొందుతాము.
రాముని యొక్క గుణాలు మన జీవితంలో ఏ విధంగా వికసింపజేసుకుంటాము, మన ధర్మాన్ని ఏ విధంగా ఆచరిస్తూ మన ధర్మం పట్ల ఏ విధంగా కటిబద్ధతతో మనం ఉండగలుగుతాం అనే విషయాన్ని మనం పురస్మరణ చేసుకోవాలి. ఈ హిందూ సంఘటన మహాపాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క హిందువును కదిలించడం, ప్రతి ఒక్క హిందూ గుండెను మనము కదిలించి ప్రతి ఒక్కరిలో హిందూ ధర్మం పట్ల నిష్ఠతను మనమందరం హిందూ బంధువులను సోదర భావంతో నిర్మాణం చేసుకుని గ్రామంలో కులాలకు అతీతంగా సమాజంలో విడిపోకుండా మనం అందరం సంఘటితంగా ఉండి మన ధర్మం పట్ల మనము ఎంతైనా ఈ ఉన్నటువంటి తరుణంలో కూడా పనిచేసేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎక్కడో పక్క ఇంటి వాళ్ళకి మన హిందువులకు ఎవరికైనా దాడి జరిగినప్పుడు నా ఇంట్లో జరగట్లేదని కాకుండా మన ఇంటికి రాకముందే పక్కీలు కూడా మన ఇల్లే, ఈ కుటుంబం హిందువులు అందరి మీద కుటుంబం భావనతో ఉన్నప్పుడే మన హిందూ సమాజంలో కూడా మనం సంఘటితం కావడం జరుగుతుంది. రామ లక్ష్మణ జానకి మేమైతే ఇప్పుడే తిమ్మోజివాడి విలేజ్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాము. తిమ్మోజివాడిలో మాకు మజ్జిగ ఇచ్చిన ప్రతి ఒక్క అన్నలకి అలాగే మాతృమూర్తులకి హృదయపూర్వక ధన్యవాదాలు. మనకి ఇక్కడ ముందర కనిపించేది NH-44. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక మనం NH-44 రీచ్ అయినట్టే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తుక్కోజవాడి గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు మన తుక్కోజవాడి గ్రామంలో మనకు అల్పాహారం చేయడం జరిగింది. ఆయన కుటుంబాలతో చల్లగా ఉండాలని అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయితే దగ్గి ఎక్స్ రోడ్ వరకు వచ్చినాము. ఇక్కడ మనము NH-44 పైనకి వెళ్తాం. ఇక విలేజ్లలో నుంచి వచ్చే రూట్లో ఇక క్యాన్సిల్ అయిపోతాయి. ఒకటే మనకు NH-44 హైవే. ఇప్పుడు ఇక డైరెక్ట్ NH-44 నుంచి ఒకటే రూట్ వచ్చు. మనమైతే NH-44 హైవే పైన పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పటివరకు ఒక 10 కిలోమీటర్ల వరకు మేము రావడం జరిగింది. ఆ రామయ్య ఆశీస్సులతో మాకైతే టిఫిన్ కావచ్చు, మజ్జిగ కావచ్చు లభించడం జరిగింది. అంతా రామయ్య ఆశీర్వాదమే. ఇప్పుడు మంచిప్ప ఫారెస్ట్కి ఎంటర్ అయ్యి దాదాపు ఒక 10 నుంచి 20 నిమిషాలు అవుతుంది. చూడవచ్చు మన యువకులు కూడా ముందు పరిగెత్తి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అలసిపోయి వెనకకి అయిపోయారు. మనం ఒకసారి పాదరక్షణ లేకుండా పాదయాత్ర చేసే వీళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. రంజిత కనదా మీ ఇద్దరు చెప్పులు లేకుండా నడుస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది? గట్టిగా పీస్ఫుల్గా ఉందా? మండుతలేవా? రంజితన్న చెప్పు, ఎట్లా అనిపిస్తుంది? నవ్వుతాడు. అంతేనా? చెప్పులు లేకుండా వచ్చాము, బాగా అనిపించింది. అందుకని ఇప్పుడు అదే చూడవచ్చు. నిజామాబాద్ జిల్లా పరిధి ప్రారంభం. ఇక్కడ నుంచి మనకు నిజామాబాద్ అనేది స్టార్ట్ అవుతుంది. వెల్కమ్ టు నిజామాబాద్ డిస్టిక్. మన వానర సైన్యం అయితే అలసిపోయింది. చెట్ల నీడలకు విశ్రాంతి తీసుకుంటారు. ఇక ఒక 10 నిమిషాల విశ్రాంతి తర్వాత మళ్ళా మనము తిరిగి మన యాత్ర అనేది ప్రారంభిద్దాం. తిరిగి మరలా మనము విశ్రమించి పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము లింగంపల్లి నుంచి ఇక్కడి వరకు దగ్గర 16 కిలోమీటర్లు పాదయాత్ర కంప్లీట్ చేసినాము. ఇంకొక 13 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు నడవాల్సి ఉంది అంతే. చూద్దాం మరి. మన యువకులు అయితే ఒక 30% అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. మరి అక్కడికి వెళ్ళే వరకు వీళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఏంది అనేది అప్డేట్ ఇస్తూ ఉంటా. చూడొచ్చు, మనం చంద్రాయన్పల్లి వరకు అయితే వచ్చేసాం. ఎండ తీవ్రత పెరగడం వల్ల కొంచెం అలసటగా అనిపిస్తున్నా అసలు ఆగట్లేదు. చంద్రాయన్పల్లి వరకు అయితే ఫైనల్గా రీచ్ అయినాము.
సరే చూద్దాం, ముందు ముందు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పేసి అప్డేట్ ఇస్తూ ఉంటా. కంటిన్యూ చేయండి, స్కిప్ చేయకుండా వీడియోని. చంద్రాయనపల్లి దగ్గర ఇక్కడ ఈ లైన్స్ ఉంటాయి కదా, ఇవి చాలా హైట్లో పెట్టిర్రు. దానివల్ల వెహికల్స్ అయితే బాగా ఈ ఎత్తేస్తున్నాయి. సో ఈ ప్లేస్లో పోయే వాళ్ళు మాత్రం కొంచెం ఖచ్చితంగా స్లోగా పోరు. చంద్రాయనపల్లి దగ్గరికి రాగానే బైక్లు అయితే ఒక 70-80 స్పీడ్ ఉంటే స్కిడ్ అవుతాయి, అట్లున్నాయి. సో కొంచెం జాగ్రత్తలు పాటించండి, మెల్లిగా వెళ్ళే ప్రయత్నాలు చేయండి. పేరు చెప్పు తమ్ముడు. వికాస్, చంద్రాయనపల్లి. అయితే ఏంది ఫ్రూట్స్ ఇస్తారా మాకు? చూడొచ్చు రామకార్యంలో నిజంగా అసలు మనము ఏం చేసినా అది అడ్డంకి అనేది ఉండదు. మనం చంద్రాయనపల్లి రీచ్ అవ్వగానే మనకి ఇక్కడ అన్నయ్యలు అయితే ఫ్రూట్స్ ఇస్తామని చెప్పేసి ముందుకు వచ్చారు. సో థ్యాంక్ యూ ఫర్ అన్నయ్యకి, థ్యాంక్ యూ. ఇదే అన్నయ్య వాళ్ళ ఇల్లు. మనకైతే అన్నయ్య వాళ్ళు ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. నిజంగా రిసీవింగ్ ఎంతో బాగుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వస్తారు అక్కడికి ముందుకెళ్ళి రాళ్ళు. పర్లేదు. పోయే ప్రాణం తిరిగేసినట్టు అయింది కాళ్ళు కడుక్కుంటే. మనం 256. మనమైతే అరటి పండ్లు తినేసి ఒక 5 నిమిషాలు అక్కడ విశ్రాంతి తీసుకొని మళ్ళీ మన పాదయాత్ర స్టార్ట్ చేసినాము. ఇక డైరెక్ట్ ఇందల్వాయి దగ్గరనే నాకు తెలిసి ఆగుడు. ఎండ తీవ్రత అనేది ఎక్కువ అవుతుంది. సో ఎంత తొందరగా వెళ్తే అంత బాగుంటుంది. ఓకే, ఇక మనం మళ్ళీ స్టార్ట్ చేసినాం. ముందుకెళ్ళిన తర్వాత ఇంకెవరైనా కలుస్తారా లేదా అని చూద్దాం. మన కామారెడ్డి సార్, దత్తు సార్, ఇంకా అందరు కలిసిరు మనకు. జై శ్రీరామ్ సార్. మనము దగ్గర ఇందల్వాయి టోల్ గేట్ వరకు వచ్చినాము. కనిపిస్తుందా అక్కడ టోల్ గేట్ అని ఉంది. వాస్తవం చెప్పాలంటే కాళ్ళు మాట్లాడుతున్నాయి అంటే ఏమో అనుకోకండి, అంటే కాళ్ళు నొస్తున్నాయి అని అర్థం. స్టార్టింగ్ కొంత దూరం వరకు ఏమనిపించలేదు. అరుణ్ కుమార్ దగ్గి, హాయ్. ఫైనల్గా మనమైతే ఇందల్వాయి టోల్ గేట్ వరకు వచ్చినాము. ఇక వీడియో అనేది మధ్యలో మనకు ఎవరైనా కలిస్తే వీడియో తీస్తా, లేదు అని అంటే డైరెక్ట్ రామాలయం వరకు వెళ్ళిన తర్వాతనే వీడియో పెడతా. ఓకే రైట్. మరి అందరికీ జై శ్రీరామ్. మనమైతే ఆల్మోస్ట్ ఇక వచ్చేసినాం మందిరం దగ్గరికి. ఎండలో నడిచి అందరూ అలసిపోయారు కాబట్టి ఇక్కడ కూర్చొని ఇక వాటర్ తాగుతున్నారు లైట్గా. లేదు ఫ్రెండ్స్, శ్రీరామును ఎనర్జీ బాగుంది, ఎవరికి అలసిపోలేరు ఇక్కడ. సీతారాముల దేవస్థానానికి ఇదే రూటు కామన్ అన్నట్టు. ఈ ఆర్చ్ నుంచి ఇంకొక 2 కిలోమీటర్ల లోపలికి పోతే అయిపోతుంది మనం, అంతే. చివరాఖరికి మనం డిచ్పల్లి రామాలయం దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడొచ్చు అక్కడ కనిపిస్తుంది కదా, అదే డిచ్పల్లి కిల్లా రామాలయం. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఎట్లుంటుంది ఏందని చెప్పి. అయితే డిచ్పల్లి ఎంటర్ అయినాం కదా, ఇక్కడ చూసుకుంటే మొత్తం మన సైడ్ ఏమో వరి వేసినట్టు ఇటు ఉల్లిగడ్డ వేస్తారు. ఎకరాలు చూసుకోవచ్చు మనం. ఇది అంత ఉల్లిగడ్డనే. ఒక్కొక్కరు ట్రాక్టర్స్ నిండా ఎంత వస్తుందో అంత ఉల్లిగడ్డ వేసుకున్నారు. చివరికైతే చేరుకున్నా. నిజంగా ఈ ఎండలో ఒక రేంజ్లో ఇదైపోయింది బాడీ అంతా. కానీ ఇక్కడి వరకు రాగానే ఏదో ఒక తెలియని రిలీఫ్, ఒక హ్యాపీనెస్ అయితే మమ్మల్ని అలుముకుంది. చూడొచ్చు ఎంత చక్కగా మన రాయితో ఎంత అద్భుతంగా డిజైన్ చేసారు ఇది అసలు. చివరాఖరికి ఏరుకున్నాం ఇక గుడికి. ఒక్కొక్కరు ముఖాలు నడకలు మీరు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగను.
జై శ్రీరామ్, జై శ్రీరామ్. చివరికి అయితే సక్సెస్ఫుల్గా ఆ రామయ్య దగ్గరికి అయితే చేరుకున్నాము. చూడవచ్చు ఆ ఆర్కిటెక్చర్ కావచ్చు, ఆ గుడి, ఆ రాళ్ళతో అసలు ఎట్లా కట్టిరో కూడా ఇమాజిన్ చేసుకుంటేనే అర్థం కాకుంటున్నది. ఎంట్రన్స్లో మనకు పాము మీద డ్యాన్స్ చేసిన కృష్ణుడు ఉన్నాడు. ఇది పిచ్చుపల్లి కిల్ల రామాలయం. ఈ టెంపుల్ వచ్చేసి దాదాపు 1400 సంవత్సరాల క్రితం సంబంధించిన దేవాలయం. ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రజాకారుల పరిపాలనలో స్వాతంత్రం రాలేదు. ఎక్కడెక్కడ అంటే తెలంగాణ, కర్ణాటక ఈ ప్రాంతంలో రజాకారులు పరిపాలన చేసి ఆ టైంలో ఏమైందంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో స్వాతంత్రం రాలేదు. వాళ్ళు ఏం చేశారంటే రజాకారులు హిందువులని చంపడం, చాలా దేవాలయాలను ధ్వంసం చేయడం జరిగింది. దాంట్లో ఇది ఒక దేవాలయం. ఇది వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. రాముడి వెనకాల పానమంట కనిపిస్తుందా, అక్కడ విగ్రహాలు ఉండేవి. స్వాతంత్రం వచ్చిన తర్వాత రజాకారులు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి ముక్కలు వేసి పక్క చెట్ల వేసేసి ఈ ఉట్టిగా ఉండద్దు అని చెప్పేసి గ్రామస్తులందరూ కలిసి రాముడి విగ్రహ ప్రతిష్టాపన చేసి ఎప్పుడు చేశారంటే 1982లో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుండి గుడి గ్రామస్తులే గుడిని మెయింటైన్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్గా పాదయాత్ర కంప్లీట్ అయింది. ఇప్పుడే మధ్యాహ్న భోజనంకు కూర్చున్నాం. ఇక కన్నదా మంచిగా తింటాడు, ఎట్లా ఉంటాడు.